గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి మేడం, ఉప ఎన్నికల జోరు హోరు ఎలా ఉంది? ప్రజల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఎవరికి ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ప్రజలలో అయితే మన గోపన్ననే ఉన్నాడు కాబట్టి గోపన్ననే వస్తాడు వాళ్ళ భార్యని. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుడు కోల్పోయిన బాధ ప్రజలలో ఉన్నది. ఖచ్చితంగా మా కుటుంబ సభ్యురాలని తెచ్చుకోవాలనే ఉంటది కదా నాన్న. ఆయన చేసిన ప్రగతి, ఆయన చేసిన ప్రతి ఒక్కటి వాళ్ళు గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక మహిళకు ఖచ్చితంగా మళ్ళీ తీసుకొని రావాలి, వాళ్ళ కుటుంబ సభ్యురాలే రావాలి, వాళ్ళు వస్తేనే మా ఆశయాలన్నీ నెరవేరుతాయి అని చెప్పేసి ప్రజలలో ఖచ్చితంగా ఉన్నది. అంటే ఇప్పుడు మహిళ ఎలా ఉంటది అంటారు? అంటే రాజకీయంగా వీటన్నిటిని ఎదుర్కొని నిలబడగలదు అంటారా? ఖచ్చితంగా నిలబడుతుంది. ఎందుకంటే ఆమె వాళ్ళ భర్త ఒక నాయకుడు, ఎందుకు నిలబడదు? ఖచ్చితంగా మహిళనే తట్టుకొని నిలబడుతుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 50,000 మెజార్టీతో మేము గెలుస్తాము, 1,00,000 మెజార్టీతో మేము గెలుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు డైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చెప్తారు, ఎందుకు చెప్పారు? రేవంత్ రెడ్డి కూడా 2 ఏళ్ల కింద చెప్పే వచ్చిండు కదా, 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఇవన్నీ కళ్ళబుల్లి మాటలు చెప్పి వచ్చిండు. కాబట్టి ఈ రోజు అవన్నీ పూర్తి చేస్తే 1,00,000 ఓట్లేంది 3 లక్షల ఓట్లు లీడ్ లో వాళ్ళే ఉంటారు. కానీ ఏం చేసిరని చెప్పి ఏం ముఖం పెట్టుకొని వస్తారు నాన్న? ఇప్పుడు నువ్వేమైనా చేస్తేనే కదా మళ్ళీ ప్రజలు నిన్ను నమ్ముతారు. ఈ రోజు గోపన్న 3ఓసారి రావడానికి కారణం ఏంది? ఒక్కసారి గెలవడమే ఎమ్మెల్యే, 2ఓసారి గెలవడం, మళ్ళీ 3ఓసారి కూడా ఆయనని. కాబట్టి ఏ నమ్మకంతో వచ్చిండు? ఆయన చేసి చెప్పనివి కూడా చేసిండు. కాబట్టి ఈ రోజు బాపు పథకాలన్నీ ఇక్కడ ఈ యూసుఫ్ గూడలోనే 3,500 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరంట. ఇక్కడ చాలా మంది ఇప్పుడు కొల్లూరులో ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి ఓటేస్తామంటున్నారు. ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఇక్కడ రౌడీ షీటర్ కి ఇచ్చిండు. ఒక రౌడీ షీటర్ నిన్ననే ఆ శ్రీశైలం యాదవ్ ఒక 100 మంది రౌడీలను తీసుకుపోయి ఎక్కడో పెట్టిండ్రు. అంటే అట్లాంటి భయభ్రాంతులైన వాళ్ళకి ఇస్తారా? లేకుంటే బాపు కేసీఆర్ చల్లగా చూసుకొని ఇక్కడ అందరు చాలా సురక్షితంగా ఉన్నామనే దానికి వేసుకుంటారా? ప్రజలకు అన్ని తెలుసు, జూబ్లీ హిల్స్ లో చాలా ఇంటెలిజెన్స్ ఉన్నారు, చాలా ఇంటెలిజెన్స్ ఉన్నారు. మరి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? మా నమ్మకం అయితే వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు, కాంగ్రెస్ వాళ్ళు డిపాజిట్ కూడా రాదు. అధికారంలో ఉన్న పార్టీకి అధికారం ఉన్నదంటే అధికారం వచ్చిన తర్వాత ఏం చేసింది? నేను అనేది ఏంటంటే ఒక లాజిక్ మాట చెప్తున్నాను నాన్న. 2 ఏళ్ల కింద ఏం చెప్పిండ్రు అవన్నీ నెరవేరుస్తే ఖచ్చితంగా వచ్చేది. ఇప్పుడు మేం కాదు కదా, ఎవరైనా దాదమ్మ అయినా కానీ ప్రజలు వేసేది. ఈ రోజు 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? 1,00,000 రూపాయలు ఇస్తా వెంబడి తులం బంగారం ఎక్కడ పోయింది? స్కూటీలు ఎక్కడ పోయినాయి? 2,500 ఎక్కడ పోయినాయి? ఏమి లేవు అంటారు కదా, మేము లంక బిందెలు ఉన్నాయి అనుకొని వస్తే ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అన్నాడు. బ్యాంకు నుంచి రుణాలు రావు, మేము దొంగలము, మేము చెప్పులు దొంగతనం చేసినోడు అన్న ముఖ్యమంత్రి ఎట్లా వస్తాడు? ఏ నమ్మకం ప్రజలకు ఇస్తాడు? ఇక్కడ ఏం చేస్తాడని మాట వినండి. ఖజానా మొత్తం కేసీఆర్ చేస్తాడంటే ఏం పెట్టుకొని ఏం చెప్పుకొని ఏం ప్రజలకు ఏం నమ్మకం ఇచ్చి వచ్చిండు? అప్పుడు 10 ఏళ్ల పాలనలో బాపు కేసీఆర్ ఎప్పుడు మా దగ్గర ఏమి లేదు. అప్పుడే వాళ్ళు వదిలిపెట్టినప్పుడు ఏముండే, మేము వదిలిపెట్టినప్పుడు ఏముండే? ప్రజలకు అంతా తెలుసు. ఇక్కడ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నా. అందుకనే 3ఓసారి కూడా గోపన్ననే ఉన్నాడు. ఖచ్చితంగా వాళ్ళ భార్యకే సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా కారు కాదు, కారు బుల్డోజర్ అని చెప్తున్నాం మేము. కారు వస్తే బుల్డోజర్ రాదు, కారు రాకపోతే బుల్డోజర్ వస్తుందని చెప్పి ఇక్కడ ప్రజలకు అందరికి తెలుస్తున్నది. మొత్తం తెలంగాణలో ఎక్కడనో ఒక్క దగ్గర బుల్డోజర్ నడుస్తున్నది. ఇది చాలా డైమండ్లది. జూబ్లీ హిల్స్ అంటే డైమండ్స్, కోహినూరు, వజ్రాలు ఇక్కడ ఉన్న భూమి ల్యాండ్స్ ఇవి. కాబట్టి దీని మీద కన్నేసిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ప్రజలకు తెలుసు, వాళ్ళ ఇల్లు వాళ్ళు కాపాడుకోవాలంటే కారు గుర్తు కేసుకుంటారు, బుల్డోజర్ ని రానియరు. కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నా, అందుకే కాంగ్రెస్ కి వేస్తున్నా అంతే. ఎందుకు మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా బాగా మేమే గెలుస్తాం అంటున్నారు? ఏం లే, కాంగ్రెస్ కే గెలుస్తుంది, కాంగ్రెస్ కి ఇస్తా అంతే. నమ్మకం నీకు అంత కాన్ఫిడెంట్? నమ్మకం ఉన్నదనే కాంగ్రెస్ కి ఇస్తున్నా. ఎందుకు? ఏం చేస్తే చేయకున్నా కాంగ్రెస్, నా భర్త ఉన్నప్పుడు కాంగ్రెస్ అంతే. మరి ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రజలకి హామీలు ఇచ్చినవన్నీ వస్తున్నాయి, ఆయన చెప్పినవన్నీ మంచిగా చేస్తున్నాడు? ఏమో అవన్నీ నాకు తెలియదు, అని బయటికి వెళ్ళను నాకేం తెలుస్తాయి. పార్టీ అంటే అభిమానం. నా కొడుకు అదే చెప్పిండు, మా భర్త కూడా అదే చెప్తాడు, నేను అదే ఇస్తా కాంగ్రెస్ కి. ఇక్కడ ఎట్లా ఉంది కాలనీలో, ఎట్లా పరిస్థితి ఉంది? బీఆర్ఎస్ అని ఉందా, కాంగ్రెస్ అని ఉందా? అవన్నీ నాకు తెలియదు, నేను బయటికి వెళ్ళా. ఇప్పుడు బయట కూర్చున్నావు, ఇద్దరు మాట్లాడుకుంటున్నా. ఇప్పుడు మీరు వచ్చిరని మాట్లాడుతున్నా, లేకపోతే ఎందుకు మాట్లాడతాను? నేను కూర్చొని ఇంట్లోకి వెళ్ళిపోతా అట్లా. కాంగ్రెస్ అయితే మంచిగా చేస్తుంది అంటారు? కాంగ్రెస్ కే ఇస్తా.
గెలిచిద్దంట ఈసారి ఎందుకు గెలుస్తుంది గెలుస్తుంది నమ్మకం ఉండే కాంగ్రెస్ కి వస్తాం. బయట మా ఆయన కూడా కాంగ్రెస్ ఉండే, కాంగ్రెస్ దాంట్లోనే తిరుగుతుండే, నేను కూడా కాంగ్రెస్ దాంట్లోనే కాంగ్రెస్ అంతే, ఇంకేం లేదు. అయితే బయట ఏమంటున్నారంటే ఇప్పుడున్న కాంగ్రెస్ లో అందరు రౌడీలు ఉన్నారు, గోండాలు ఉన్నారు అని చెప్తున్నారు. ఆయన అయితే అట్లా చెయ్యడు, ఏదైనా చేస్తాడు అంతే. మాకైతే ఏమైనా చెయ్యాలని కూడా లేదు, దేవుడు ఇచ్చిండు మాకు, తిననీకి తిండికి ఉన్నదని ఉంది, కాంగ్రెస్ కి ఇస్తాం అంతే, మాకు ఏం చెయ్యాలని కూడా లేదు. ఇప్పుడు అన్న సమస్య ఉంది అని చెప్పేసి ఎవరైనా వెళ్ళి ఆ నాయకుల దగ్గర అడిగితే పరిష్కారం అవుతుంది. చేస్తాడు అట్లా ఏం లేదు, ఆయన చేస్తాడనే నమ్మకంతోనే వేస్తున్నాం అట్లా అంతే. గెలిపించుకుంటారు అయితే జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అంటారు అంతే. అమ్మగారండి నమస్తే, మీ పేరు? చిన్నమ్ములు. సరే, జూబ్లీహిల్స్ ఎలక్షన్ వస్తుంది కదా, ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నావు? కాంగ్రెస్ కే. ఎందుకు కాంగ్రెస్? ఏమో ఓడి చెప్తే వాళ్ళకి వేస్తాం. మామూలుగా నీకు కాంగ్రెస్ కి వేయాలని ఎందుకు అనిపించింది? అంటే ముందు దెబ్బ అయిపోయింది కదా, వేస్తాం. ఏమో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది కదా. మళ్ళీ వస్తుందా? ఎవరు చెప్పారు వస్తుందని? మరి ఇంటికి కాగితాలు ఇస్తున్నారు కదా. ప్రచారం మంచిగా నడుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నాం. లేదంటున్నారు. నీకెవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నావు చెప్పు? ఈడు వస్తే బాగుంది. పేరు సునీత గారా, గోపీనాథ్ గారి భార్య? గోపీనాథ్ గారు కాదు, ఈ తెలంగాణ వాళ్ళది. అదే ఆయనే బిఆర్ఎస్. ఇప్పుడా మనకి తెలియదు కదా. ఓకే, సరే. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, ఏ పార్టీ వచ్చింది అని మీరు కూర్చున్నప్పుడు? ఏం తెలియదు. ఏం తెలీదా? సరే, నువ్వైతే కాంగ్రెస్ కి వేద్దాం అనుకుంటున్నావు అంతే. ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? గాలి ఎటువైపు ఉంది, బిఆర్ఎస్ వైపా కాంగ్రెస్ వైపా? ఇప్పుడున్న పరిస్థితిలో మరి దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి జూబ్లీహిల్స్ లో. ప్రతి గల్లీని అడిగినా, ప్రతి రోడ్డుని అడిగినా, మరి చెట్టును అడిగినా, పుట్టను అడిగినా, మరి ప్రజలను అడిగినా, ఒక నల్లాన్ని అడిగినా, ఒక మోరిని అడిగినా కూడా మాగంటి గోపీనాథ్ గారు సేవలు చేయడం చాలా అమోఘం. మరి ఆయన దివంగత తదనంతరం మరి ఆమె ప్లేస్లో సునీత మేడం గారు రావడం జరిగింది. మరి వారికి కూడా జూబ్లీహిల్స్ ప్రజలు భారీ ఎత్తున విజయం కట్టబెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మాగంటి గోపీనాథ్ గారు క్యాండిడేట్లు అందరూ రౌడీజం చేసి ఆయన రౌడీ షీటర్ ఉంది ఆయన మీద, ఆయన కట్టిస్తారు, ఆయన్నే వద్దనుకున్నాం. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి ఇచ్చినారు, మేము గెలిపించుకోము అని చెప్పేసి అనుకుంటున్నారని అవతల నుంచి ప్రచారంలో వస్తున్నాయి కదా. మరి ఏ గల్లీలు అడిగినా ప్రజలైతే అట్లా చెప్పట్లేదు, ప్రజల స్పందన వేరే ఉన్నది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి పైన కొంతమంది వివక్ష ఉంటది, ప్రతి పార్టీలో ప్రతి నియోజకవర్గంలో కొంత అగేన్స్ట్ టీమ్ ఉంటది. అగేన్స్ట్ టీమ్ మాట్లాడినప్పుడు మీకు అట్లా వినిపించుండొచ్చు, కానీ ప్రజలను అడిగితే మాత్రం అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఇప్పుడు ఏంటి అసలు మెయిన్ సునీతమ్మ గారిని ఎందుకు గెలిపించుకుందాం అనుకుంటున్నారు, నవీన్ గారిని ఎందుకు వద్దనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు 23 నెలల కాంగ్రెస్ పాలనలో మరి ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. మరి అడ్డమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కి గద్దె లెక్క చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే మంచి అవకాశం వచ్చింది. ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సునీతమ్మ గారికి భారీ మెజారిటీ అందిస్తారు. మరి అవతల సైడ్ నుంచి స్టార్ క్యాంపెయిన్ తీసుకొని వస్తున్నారు అందరూ. నవీన్ యాదవ్ గారు ఆ ప్రచారం కూడా విస్తృతంగా చేసి సీతక్క వీళ్ళందరూ రావడం జరుగుతుంది కదా. ఓటమి భయం పట్టుకుంది కాబట్టి నవీన్ యాదవ్ గారికి స్టార్ క్యాంపెయిన్ తీసుకొని వస్తున్నారు. మరి ప్రతి 7 బూత్లకు 8 బూత్లకు ఎమ్మెల్యేని, ఒక ఇన్ఛార్జ్ని, ఒక ఎంపీని మరి పెట్టడం జరిగింది. మరి ఈ భయం నేపథ్యంలోనే మరి ఎన్నడూ కని విని ఎరగని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకు 6 రోజులు ఒక సీఎం కేటాయించడం ఇదే మొదటిసారి. అంతే కదా. మరి రేవంత్ రెడ్డికి భయం చుట్టుకుంది, ఇంట్లో పడుకున్నా కూడా ఆయన నిద్ర వస్తలేదు కాబట్టి 6 రోజులు నేను నిన్నే జూబ్లీహిల్స్ లో పండుకుంటా అని చెప్పేసి వస్తున్నాడు ఓటమి భయం. ఏంటి మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కాన్స్టిట్యున్సీకి నేను లోకల్, నేను వస్తేనే మంచి చేస్తానని నవీన్ యాదవ్ గారు చెప్తున్నారు. ప్రజలకు మంచి చేయడానికి లోకల్ నాన్ లోకల్ ఉండొద్దు, పెద్ద మనసు ఉండాలి. అది మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకి ఉన్నది కాబట్టి. ఎలా జరుగుతుంది ప్రచారం, ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ఇక్కడ జూబ్లీహిల్స్ గడ్డ ప్రజలు మాత్రం ఓన్లీ నవీన్ యాదవ్ గారిని గెలుపొంచుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రజలందరూ ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందో అలాంటి ప్రజాపాలన ఈ జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుందని సందర్భంగా. కానీ ఇప్పుడు ప్రజాపాలన అని మీరు అంటున్నారు, గెలిపించడం అని మీరు అంటున్నారు, కానీ బయట
నవీన్ గారి మీద రౌడీలు గూండాలు ప్రచారాలకు వస్తున్నారు, రౌడీలకి టికెట్లు ఇస్తున్నారు అని చెప్పేసి అక్కడి నుంచి కూడా ప్రచారం చేస్తున్నారు. మరి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే అన్నోళ్ళే రౌడీలు, అన్న వాళ్ళే రౌడీలు. ఎట్లా అని నేను అంట. అన్నది ఎవరు మీరు ఎప్పుడు అన్నది ఎవరు ఎప్పుడు ఆపోజిషన్ పార్టీలు ఉన్నటువంటి నాయకులు అన్నారు. అన్న వాళ్ళు ఏమంటున్నారు, వారు ఎవరిని చేసుకోవాలి, మంచి వాళ్ళని క్యాండిడేట్లను చేర్చుకోవాలి. కానీ రెండు పాలనలు అంటే దాదాపు 9.5 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ఆ వారు పెట్టినటువంటి 25 కేసులు పెట్టిరు. ఎవరు ఆయన పేరేమో పేరు రౌడీ షీటర్ అని వాళ్ళే గుర్తించారు. ఆయన పేరు ఏదో సల్మాన్ ఖాన్. ఆయన మీదనే 25 కేసులు పెట్టిరు. మళ్ళీ వాళ్ళ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంటే పిలుచుకొని ఆఫీస్ లో స్వయంగా కండువ కప్పిండు. దీన్ని మీరు ఎలా చెప్తారు? అంతే కదా. వారేమో మా మీద బురద చల్లుతారు. నేను చెప్పేది ఏంది అని అంటే, మీరు ఏదైతే 9.5 సంవత్సరాలు ప్రజలకి ఏదైతే పథకాలు అమలు చేసిరో వాటిని మీరు గుర్తించి ఓట్లు అడుగురు. కాదు అని కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద చల్లుకుంటా చేస్తే మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ కాదని నేను ఈ సందర్భంగా తెలుపుతున్నాను. మాగంటి సునీత గారికి సానుభూతి ఓట్లు వస్తాయి, మాకు అభివృద్ధి కోసం ఓట్లు వస్తాయి అంటున్నారు కదా. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేసింది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం పోల్చుకుంటూ ఒక లెక్క, జూబ్లీస్ గడ్డ పైన మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. వారు 2 సంవత్సరాలు ఉన్నారా? వారు పార్టీ చూడకనే వారికి రేషన్ కార్డులు ఇక జూబ్లీస్ ప్రజలకు అమలైనవి, ఇందిరమ్మ ఇల్లులు అమలైనవి, అనేక పథకాలు యొక్క జూబ్లీస్ గడ్డ మీద ఉన్నటువంటి ప్రజలకు అమలైనవి. జూబ్లీస్ గడ్డ అంటేనే ఒక రిచ్ ఫ్యామిలీస్ అని అందరూ అనుకుంటారు. కానీ ఎంత రిచ్ ఉన్నారో అంత డబల్ ఇక్కడ పూర్ ఉన్నారు. ఏ గల్లీకి పోయినా డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే. కానీ ఇప్పుడు వారు నమ్మేది ఏంది అని అంటే, ప్రజాపాలన వస్తుంది, నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఆ గెలుపుతోటి మా డ్రైనేజ్ సిస్టమ్లు, మా గల్లీలలో ఉన్నటువంటి బాధ సమస్యలు అన్ని పోతాయని స్వయంగా చెప్తున్నారు. ఇప్పుడున్న బయట కాన్స్టిట్యున్సీలలో మంచిగా చేసినారా? మరి బయట కాన్స్టిట్యున్సీలల్లో ప్రతి ఒక్క ఏ కాన్స్టిట్యున్సీ పోయినా నువ్వు ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ఉన్నది. ఏ గ్రామానికి పోయినా, ఏ పల్లెకి పోయినా, ఏ పట్టణానికి పోయినా ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్నాను. నమస్తేనా. నమస్తే. ఈసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది అంటారు? ఎవరిని గెలిపించుకున్నాం అంటారు? నవీన్ యాదవ్. కృష్ణాడకు ముందే నవీన్ యాదవ్ అంటున్నారు. ఎందుకు అంత అభిమానం? అధికారం ఏదో ఉందో అదే వస్తుంది. అధికారం ఉందని వస్తుందా? అధికారం కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయాలన్న మంచితో గెలిపించుకుంటారు అంటారా? మనిషితోటి గెలిపించుకున్నది అధికారం ఏది ఉందో అదే వస్తుంది సార్. ఎందుకని? 100%. ఎందుకంటే 6 గ్యారెంట్లు 5 ఇచ్చాడు, ఒక గ్యారెంటీ ఆపాడు సార్. ఏమి ఇచ్చాడు? 5 గ్యారెంటీ. బస్ ఒకటి, రుణమాఫీ 2, డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇల్లు. డబుల్ బెడ్రూమ్ అంటే ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ అంటే ఆయనకు వచ్చి సంబంధం లేదు సార్. బస్ ఒకటే అమలైంది. మిగతా ఇప్పుడు 100 మందిలో 4గురికి ఇచ్చి, ఒక 40 మందికి ఇచ్చి, 60 మందికి ఇచ్చినట్టు చెప్పుకోకూడదు అని అపోజిషన్ నుంచి మరి వాళ్ళు అంటే జరుగుతుంది. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? సార్ అవన్నీ తప్పు సార్, అది చాలా తప్పు. రేవంత్ రెడ్డి సారు చేసేది 100% ఓకే. ఇది అది ఏదో రెచ్చగొడుతున్నారు తప్ప గ్యాబింగ్ చేస్తారు సార్. వచ్చే ఎన్నికల్లో తప్ప ఈ ఎన్నికలలో మొత్తం గ్యాబింగ్ చేస్తున్నారు, మొత్తం రేపుతున్నారు మొత్తం. ఓకే, మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో అయితే సునీత గారు, నవీన్ యాదవ్ గారికి పక్క మంచి పోటీ అయితే నెలకొనింది కదా. దీన్ని ఎలా చూస్తారు? సానుభూతి పరంగా కూడా పడతాయి కదా. పడతాయి కదా సార్. అంటే నాకు తెలిసినంత వరకు సార్, అప్పుడేమో ఆయన ఉండేది, ఆయన స్థానంలో ఈయనే వస్తాడు. ఆయన స్థానంలో నేను వస్తాడని అనుకుంటున్నాను. అంతే ఫిక్స్ అయిపోయాయి. ఫిక్స్ సార్, ఫిక్స్ ఆల్రెడీ. మరి అపోజిషన్ నుంచి రౌడీలు గోండాలు టికెట్లు ఇచ్చి పార్టీలకి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఏమో వాళ్ళు ప్రచారం చేయడం. కేటీఆర్ సార్, కేటీఆర్ రెచ్చగొడుతుండు, కేసీఆర్ రెచ్చగొడుతుడు. ఆమె బిడ్డ ముగ్గురు లేపుతున్నారు. వాళ్ళు రౌడీ వాళ్ళు అనేది చాలా చూసినాం. అవి పచ్చి అబద్ధాలు. 100% సార్. వచ్చిన అధికారం ఏది ఉన్నదో అన్ని బస్సు ఫ్రీ ఇచ్చిండు, బియ్యం సన్న బియ్యం ఇచ్చిండు, ప్రతి ఒక్కటి సార్. ఒక్కటి కూడా అది కూడా రిలీజ్ అవుతుంది 10 రోజులలో కంప్లీట్ కంపల్సరీ వస్తుంది. ఎలా ఉంది పరిస్థితి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల? హోరు జోరు పోరు. జూబ్లీ హిల్స్ ప్రచార శైలి హోరాహోరుగా అన్ని పార్టీలు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. ప్రధాన పార్టీలు ముఖ్యంగా స్లమ్లలో కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలంతా అంటే
మాకు అన్ని టైంలో అందుబాటులో ఉండేటటువంటి నాయకుడు ఉంటే బాగుంటది అనేటటువంటి ఆశాభావంతో వాళ్ళు చూస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే ఎవరైతే పేద అధికారం లేకున్నప్పటికీ పేద ప్రజల తరపున వారికి అన్ని వేళల అండదండలు ఉండి గరీబుల్లో కానీ చదువుల కోసమైనా కానీ మిగతా కార్మికులు ఈ ముఖ్యంగా ఇక్కడ స్లమ్ ఎక్కువ, కార్మికులు అనేక ప్రమాదాలకు గురైనప్పుడు కానీ ముందు ఉండి ఆదుకున్నటువంటి వ్యక్తి నిజంగా వాస్తవాన్ని చెప్పాలంటే గిట్ట నవీన్ యాదవ్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు, యాక్టివ్గా ఉండి అన్ని వేళలా అందరికి సహాయపడ్డాడని మనం వారం రోజుల నుంచి తెలుస్తుంది. ప్రజలంతా అదే మాట్లాడేది అదే ఉంది. మరి అధికార పార్టీ ఉందని గెలిపించుకుంటున్నారా లేదంటే లోకల్ గా వ్యక్తిపరంగా గెలిపించుకుందాం అనుకుంటున్నారు ప్రజలు? ఇక్కడ వాస్తవానికి పార్టీలది పెద్ద అంటే ఈ నియోజకవర్గంలో పార్టీది పెద్ద ప్రభావితం పెద్ద చూపెట్టదు. లోకల్ గా స్థానికుడైనటువంటి నవీన్ యాదవ్ గారు అనేక సందర్భాలు మీరు చూసిన పిఆర్ నగర్ కానీ, కార్మిక్ నగర్ కానీ, పిఆర్ నగర్ కానీ ఈ స్లమ్లలో అనేక మంది నాకు తెలిసి ఒక 30-35 వేల మంది క్యాబ్ డ్రైవర్లు ఉంటారు. ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ. ఈరోజు నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డ్రైవర్లను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని వీళ్ళు చెప్పారు. కానీ ఆనాడు ఓలా యూబర్ యాజమాన్యాలతోటి ఆనాడు ఉన్నటువంటి మంత్రులు, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము ఓలా యూబర్ యాజమాన్యాలతోటి కుమ్మక్కైపోయి డ్రైవర్లకు రావాల్సిన ఇన్సెంటివ్లను మొత్తం వాళ్ళు కమిషన్ల రూపంలో తీసుకొని డ్రైవర్లను రోడ్ల పాలు చేసిన పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నది. ఎందుకంటే ముఖ్యంగా డ్రైవర్లు ఓలా యూబర్ వచ్చిన కొత్తలలో వాడు ఉన్న అద్దెకర అమ్ముకొని 10 లక్షలు 20 లక్షలు వచ్చేసి కార్ తీసుకొని హైదరాబాద్కి పిల్లని తీసుకొని ఓ రూమ్కు రెంట్ తీసుకొని కార్ నడిపించుకుందామని వస్తే టోటల్ ఇన్సెంటివ్స్ వాళ్ళని పూర్తిగా ఓలా యూబర్ యాజమాన్యాలు అధికారులు ఆ ప్రభుత్వంతో కుమ్మక్కై డ్రైవర్ల కడుపు మీద కొట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆనాడు ఆ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నానంటే ఆ డ్రైవర్లకు నిజంగా ఆ రోజు ఓలా ఊబర్ యాజమాన్యాల యొక్క వారి యొక్క ఏ విధంగా అయితే డ్రైవర్లను ఇబ్బంది పెట్టిండ్రో ఓలా ఊబర్ అసోసియేషన్ అధ్యక్షులకు ఆనాడు నవీన్ అనే అండగా ఉన్నాడు. ఈ యొక్క కార్మికుల తరఫున అండగా ఉండి ఆ యాజమాన్యాల పైన ఫైట్ చేసిండు. ఆ యొక్క పోరాటంలో ఆ డ్రైవర్ అసోసియేషన్ ఉండి ఒక మృతుడు చనిపోతే ఆ మృతుల కుటుంబాలకి నవీన్ అన్న గారు ఆ రోజు 50,000 ఆర్థిక సాయం చేసి వాళ్ళని ఆదుకున్నారు. కాబట్టి డ్రైవర్లు, ఆటో డ్రైవర్ కానీ, క్యాబ్ డ్రైవర్ కానీ, మిగతా డ్రైవర్లు మొత్తం ఈరోజు నవీన్ అన్న కంటే పార్టీ పక్కకి పెట్టిన నవీన్ అన్న వ్యక్తిగతంగా చాలా మంచోడు, అన్ని విధాలు ఆదుకుంటాడు. మాకు ఆ రోజు అండగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మేము ఈ నియోజకవర్గం పెద్ద ఎత్తున డ్రైవర్లు ఇక్కడ తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాం. నాకు ఇంతకుముందు చాలా మంది కలిసిండ్రు. నవీన్ అన్నను గెలిపించాలని వాళ్ళు స్లమ్లలో వెళ్ళి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఒక నాయకుడు, ఒక నాయకత్వ లక్షణాలు ఉండి ఆపదలో ఉన్నప్పుడు ఎంబడి ఆదుకునేటటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్న నవీన్ యాదవ్ గారికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. సార్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరులో సో రెగ్యులర్ గా మనకు వినిపిస్తున్న పేర్లు నవీన్ యాదవ్ గారు, మాగంటి సునీత గారు మేజర్ గా. సో వీళ్ళిద్దరిలో ప్రజలు ఎవరిని ఎన్నుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీకు ఇప్పటికే మీరు ఫీల్డ్లో తిరిగి ఉంటారు. నాకు తెలిసి హైడ్రీ మీడియాకి నమస్తే. నా పేరు వెంకటేష్ గౌడ్, టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కోఆర్డినేటర్. మీరు ఫీల్డ్లో తిరిగి ఉంటారు బ్రదర్. ఆల్రెడీ మీకు తెలిసిపోయింది. రిజల్ట్ మీరే చెప్పాలి నాకంటే ఎక్కువ. ఎందుకనంటే నవీన్ యాదవ్ గెలుస్తురని చెప్పేసి నేను చెప్పడం కంటే మీరే చెప్పడం ఉత్తమం అని చెప్పేసి నా ఒక అభిప్రాయం. కాకపోతే ఇప్పుడు అపోజిషన్ నుంచి వచ్చే మీకు వ్యతిరేక పార్టీ నుంచి వచ్చే కామెంట్లు ఎలా ఉన్నాయంటే ఆ రౌడీలు, గుండాలకు టికెట్లు ఇచ్చి ప్రచారాన్ని చేస్తున్నారు అని చెప్పేసి విధంగా ఉన్నాయి. దాని గురించి ఏమంటారు? రౌడీలు, గుండాలు అని చెప్పేసి అని టీఆర్ఎస్ ఒక పార్టీ లేకపోతే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముద్ర చేసినంత మాత్రం రౌడీలు, గుండాలు కాదు. ఈ యొక్క ప్రజాక్షేత్రంలో మంచి చెడు అనేది జనరల్ గా జరుగుతూ పోతా ఉంటది. రౌడీలను చేర్చుకున్న విషయంలో నిన్న మొన్న నాకు తెలిసి 2 రోజుల 3 రోజుల క్రితం ఎవరు మన సల్మాన్ అని చెప్పేసి ఒక రౌడీ షీటర్ని చేర్చుకున్నాడు. సల్మాన్ ఖానో ఏం ఖానో నాకు తెలియదు. ఆయన పేరు మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో ఒక్కసారి మీ మీడియా ద్వారా వాళ్ళకి ఇయ్యమని చెప్పేసి కేటీఆర్ ని నేను సవాల్ చేస్తా ఉన్నా. రౌడీలు, గుండాలని ఇంకొకసారి మా పార్టీ నాయకుల మీద గిట్లా మీరు అవాకులు చెవాకులు చేలితే లీగల్ గా యాక్షన్ తీసుకుంటాం. ఎవరి మీద అయినా సరే రౌడీలు, గుండాలని చెప్పేసి అని మీరు అనడానికి ఆస్కారమే లేదు. ఇప్పుడు బీసీ వాదాన్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుంది అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. దానికి ఏం చెప్తారు? తప్పకుండా బీసీ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉన్నదో అసెంబ్లీలో పాస్ చేసినామో, మేము సెంట్రల్ పంపించినాము, గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది. బీజేపీ నాయకులారా ఆ బీసీ బిల్లుని పాస్ చేపించి మీరు ఓటు అడగండి. నా యొక్క సవాల్ ఇది బీజేపీ నాయకులకు. టీఆర్ఎస్ కూడా
ద్వంద్వ వైఖరి. మొన్న బంద్లో పాల్గొన్నదంటే మనం అందరం కలిసి ఢిల్లీలో పోయి పార్లమెంట్ ముందు ధర్నా పెడదాం లేదనంటే ప్రెసిడెంట్ గారి దగ్గరకు పోయి అప్పీల్ చేద్దాం. ఆ బిల్లును పాస్ చేయించుకుంటే 42% రిజర్వేషన్ మనకు వస్తుంది. దీంట్లో మొహమాటం చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ పాస్ చేసి ఉన్నది. ఆ బిల్లుని ఆమోదిస్తే అయిపోతుంది కదా. కావాలని ఒక వ్యక్తితోటి దాని వెనకాల ఏ పార్టీ ఉందన్న విషయం తెలుసు, ఆయన ఏ పార్టీకి అనుబంధమో తెలుసు. ఆ మాధవరెడ్డి అనే వ్యక్తి బీసీ రిజర్వేషన్ బిల్లుని కోర్టుకు పోయి కావాలని చెప్పేసి అని ఇది ఆపడానికి ఇది ఒక కుట్ర. బీసీలారా ఇకనైనా మేల్కోండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నాడు. మన ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో 42% చేసి తీరుతాడు. దయచేసి బీసీలందరూ మేల్కొని ఈసారి మనకి ఈ బీసీ క్యాండిడేట్ కి ఇచ్చిండ్రు ఇక్కడ జూబ్లీస్ లో. బీసీని గెలిపించుకుందాం, ఇక మనం మేల్కుందాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 నెలలు అవుతున్నా పథకాలు ఏమి ఇవ్వలేదు, గ్యారంటీలు ఇవ్వలేదు. ఏం చేసిన ప్రభుత్వం ఓట్లు అడుగుతుంది, మేమే గెలుస్తాము, మాకు సానుభూతి ఓట్లు ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ గారు 3 టర్ములు ఇట్లా ఈ విధంగా గెలవడం పైన దాని గురించి మాట్లాడండి. దీని విషయంలో మీకు ఒకటే చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు కదా అమలు కాలేదని అంటే, నేను రాష్ట్రంలో అమలైనటువంటి కొన్ని పథకాలు మీకు చూపిస్తాను. దీనిపైన ఎవరు చర్చకు వస్తారో రమ్మని చెప్పండి, నేను మాట్లాడతా. ఏ పార్టీ నాయకుడు వచ్చినా పర్వాలేదు. మేము అమలు చేసినటువంటి పథకాలని ఒక్కటే నిమిషం మీకు ఇప్పుడు నేను వాస్తవంగా రూపంగా మీకు అది చూపిస్తాను. మరో విషయము, ఒకే ఇంట్లో 43 ఓట్లు ఉన్నాయి. ఫేక్ ఓట్లు క్రియేట్ చేసి గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు. కేటీఆర్ గారు డిజిటల్ ఎక్స్పోజ్ చేసి చెప్పడం జరిగింది. 43 ఓట్లు ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. దాంట్లో ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ క్లారిఫికేషన్ ఇచ్చింది. అది మొన్న జనరల్ ఎలక్షన్స్ కాదు, పార్లమెంట్ ఎలక్షన్స్ లో ముందు కూడా ఆ ఉన్నాయి ఓట్లు అని చెప్పేసి. ఒకవేళ తప్పు అని అంటే నువ్వు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయాలి. ఆ ఓట్లకు మాకేం సంబంధం, మాకు ఓటర్ అయి ఉండొచ్చు కానీ వెరిఫై చేయండి. ఇవాళ నిన్న చేసిన ఓట్లు కాదు కదా, అది మొత్తం ఫేక్ ప్రచారం. ఇది ఒక ఓడిపోతున్నామని తెలిసి నవీన్ యాదవ్ గారి పైన కాంగ్రెస్ పార్టీ పైన తప్పుడు ప్రచారము, తప్పుడు మీడియాల ద్వారా చెప్తా ఉన్నారు. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మరి మాగంటి సునీత గారికి సానుభూతి ఓట్లు పడవు అని అనుకుంటున్నారా మీరు? అమ్మ సునీతమ్మ గారు మిమ్మల్ని తీసుకొచ్చి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మిమ్మల్ని తిప్పుతా ఉన్నారు. దయచేసి మీరు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అని చెప్పేసి అని మీ పార్టీ నాయకులు అంటారు. మీ ఎంబడి ఉన్నటువంటి నాయకులే ఈరోజు కాంగ్రెస్ గెలుస్తా అని చెప్తా ఉన్నారు. దయచేసి మీరు స్వచ్ఛందంగా కూడా నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేయమని చెప్పేసి నేను అపీల్ చేస్తా ఉన్నా ఒక బ్రదర్ గా సునీతమ్మ గారిని. బ్రదర్ నమస్తే. నమస్తే. ఎలా ఉంది ఉప ఎన్నికల పోరు? ఉప ఎన్నికల పోరు ఓరాహోరీ ఏం లేదన్న, అంత 1 సైడ్ ఉంది. మంచిగా అంటే కాంపిటీషన్ అయితే ఉంది కదా. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు, ఈ పార్టీ పేర్లు, క్యాండిడేట్లు కూడా అదే విధంగా బలంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు అయితే కనబడడం లేదు. మాకు మిస్సింగ్ కేసు పెడదామనే ఒక ఆలోచన ఉంది. ఖచ్చితంగా పెడతాం కూడా. ఎందుకంటే కేటీఆర్ అభ్యర్థిగా వ్యవహరించుకుంటా వారు ఒక జాయినింగ్ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రౌడీ షీటర్ జాయిన్ అయ్యిండు. ఆ జాయినింగ్ ప్రోగ్రామ్ కూడా కనీసం కేటీఆర్ గారు లేదు, సునీత గారు లేరు, కేటీఆర్ గారే ఉన్నారు. ఎక్కడ కూడా సునీత గారు కనిపిస్తలేరు. నవీన్ యాదవ్ గారు 10 నిమిషాలు ఒకసారి కనిపిస్తాడు నియోజకవర్గంలో తిరిగితే, కానీ సునీత గారు ఎక్కడ కనిపిస్తలేరు. మీకు కనిపించుంటే చెప్పండి, మేము ఒకసారి ముఖమన్న చూస్తాం. ఎందుకంటే వారిని ఒక ఆయుధంగా మలుచుకొని వాళ్ళకున్న సెంటిమెంట్ ని మాడుకొని బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ హస్బెండ్ చనిపోతే వాళ్ళ వైఫ్ కి ఎమ్మెల్సీ ఇచ్చి ఆదుకోరా మీ కాంగ్రెస్ పార్టీలు అని చెప్పి మా మీద విమర్శలు గుప్పి వారు ఇప్పుడు వాళ్ళని రంగంలోకి దింపి వారిని బయట బొమ్మలాగా చూపించుకుంటా లోపల రాజకీయం అంతా వీళ్ళు నడిపిస్తున్నారు. ఇప్పుడు గెలిస్తే కూడా మాగంటి సునీత ఫేస్తో కాదు మేమే గెలిపించామనే ఆలోచన వీళ్ళు ఉన్నారు. సో నాగంటి సునీత గారి కన్నా ఎక్కువ ఈక్వల్ టు క్యాండిడేట్ కంపారిజన్ చేస్తే సునీత గారి నవీన్ యాదవ్ గారిని లంకల్ దీపక్ రెడ్డి గారి ముగ్గురు ఒక డిబేట్ లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది. స్థానికంగా సమస్యలు ఎవరికి ఎక్కువ తెలుసు, కనీసం గల్లీలో ఎవరికి తెలుసు కూడా ఆడ తేలిపోతుంది. అంటే 10 ఏళ్ళు ఆయన అధికారులు 3 సార్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు. అయిపోయింది. థ్యాంక్ యూ మాగంటి గోపీనాథ్ గారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిర్రు. మీరు రెస్ట్ ఇన్ పీస్. చాలా మంచిగా పనిచేసినందుకు థ్యాంక్ యూ. నవీన్ అన్న కూడా అవకాశం ఇవ్వండి. 3 సంవత్సరాలు మీరు 3 టర్మ్లు మీరు పనిచేసిర్రు. 4వ టర్మ్ నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు కూడా మీలాగా 3 టర్మ్లు ఎమ్మెల్యే కావాలని కూడా దేవుని పెద్దమ్మ తల్లిని కోరుకుంటున్నాం. ఇంకోటి, ఆమె భర్త చనిపోయి ఏడుస్తుంటే డ్రామాలు చేస్తున్నారు అని చెప్పేసి అన్నారని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సో మరి అలా అనడం మీరేమనుకుంటున్నారు? లేదు, పున్న ప్రభాకరన్ గారు అన్నమాట బాధ ఉండేది ఇంట్లో ఏడుస్తారు. వాడేసో వేదికపైకి వచ్చేదాన్ని దాన్ని ఆ రకంగానే చూస్తారమ్మా. వాడు ఎవడో చెప్పిన నువ్వు ఏడోకు, వాళ్ళు డ్రామాలని మనకు తెలుసు. సాగునోట తలకాయ పెట్టిన తండ్రి కాడి నుంచి ఈ రోజు
మీరు దానిలో దొంగోట్లు దొంగేసినాం అని చెప్పి మీ కొడుకు దాకా వీళ్ళంతా డ్రామాలన్నీ వాళ్ళ బిడ్డనే కవితనే బయట పెట్టింది మొన్న. ఈ డ్రామాలో నువ్వు వడకమ్మా, నువ్వు ఆ ట్రాప్ లో వడకు, వాళ్ళు స్టేజ్ మీద నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, అది యాక్టింగ్ అనుకుంటున్నాను అన్నాడు కాప. వారి ఏడుపుని ఎవరు హస్బెండ్ చనిపోయినా వారికి ఏడుపు వస్తుంది, బాధ అనిపిస్తుంది. మా పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు నాయకులు, వారింట్లో కూడా అలాంటి సంక్షోభాలు జరిగినాయి. సో మాగంటి సునీత గారి పైన మాకు చాలా అభిమానం ఉంది. కానీ మీరు మీ పార్టీ నాయకురాలుగా ఉండండి, ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్కి అవకాశం ఇవ్వండి. నేను కోరుతున్న మాగంటి సునీత గారు మీ ఓటు కూడా నవీన్ యాదవ్కి ఏమని కోరుతున్నాను. ఎందుకంటే యువకుడు, మీ కొడుకు లాంటి వాడు, మీ ముందు పెరిగినవాడు. మీ 3 టర్మ్లు ఎమ్మెల్యే ఉన్నారు కదా, అప్పుడు మీ 3 టర్మ్లు ఎమ్మెల్యే పదవి కాలంలో మీరు మీ హస్బెండ్ తర్వాత ఇంకో నాయకుడిని చూసిందంటే అది యూసఫ్ కూడా నవీన్ యాదవే. ఈ రోజు అదే యూసఫ్ కూడా నవీన్ యాదవ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అయ్యిండు, రేపు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కాబోతుండు. అంతే. ఈ 43 మన 43 ఓట్లు ఒకే ఇంట్లో ఉన్నాయని చెప్పేసి డిజిటల్ గా ఆయన చూపించడం జరిగింది కేటీఆర్ గారు. దానికి ఏమంటారు? దొంగ ఓట్లను పట్టుకునే దాంట్లో ఫస్ట్ మ్యాన్ రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ పేరు పైన చేస్తున్న అంతా అందరికి తెలుసు. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్లు రాకముందు ఓట్లు చేపించినోడు ఓడు, అధికారంలో ఉన్నోడు ఓడు, ఎవరి హయాంలో ఓట్లు లేని కూడా ఒకసారి కేటీఆర్ గారు చూపెట్టవలసిందిగా కేటీఆర్ కోరుతున్నాం. ఎందుకంటే ఆయనకున్నంత తెలివి మనకు లేదు. ఆయన రాకముందే తయారు చేసినోడు ఆయనకున్నంత తెలివి మనకు లేదు. కాబట్టి ఆ ఓట్లు ఏ టైంలో చేపించినా కూడా కేటీఆర్ గారు రుజువు చేయాలి బయట. ఫైనల్ గా ఇంకేం చెప్పదలుచుకున్నారు ఎలక్షన్ గురించి? మార్పు కోరుతుంది జూబ్లీ హిల్స్. ఖచ్చితంగా 3 టర్మ్లు అవకాశం ఇచ్చిన మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా వారు సేవ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే కాబోతున్నారు కాబట్టి అదే చెప్పబోతున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు